ఈరోజు మీకోసం ఇష్టమైనవన్నీ వండానండి. మీరు మొహమాట పడకుండా అన్నీ అడిగి మరీ వడ్డించుకోవాలి. నీ అతి ప్రేమ కాకపోతే మన ఇంట్లో నానెందుకు మొహమాట పడతాడే? నువ్వు నోరు మూసుకొని తినరా. ఏంటమ్మాయి మంత్రికత్తలా చూస్తున్నావు? వాళ్ళ ఆనందాన్ని పాడు చేయాలన్నా ఆలోచన ఏమన్నా మొదలు పెట్టావా? ఏమండి, కొంచెం పప్పేస్తానండి. చూసావా కేపీ, మీరా ప్రేమ నీకు అర్థమవుతోందా? మీరా నిన్ను ఎంత ప్రేమిస్తోందో మొదటి నుంచి నీకు తెలుసు కదా. మరలాంటప్పుడు నువ్వు చనిపోలేదు, బ్రతికే ఉన్నావు అన్న సంగతి మీరాకెందుకు చెప్పలేదు? చెప్పొద్దు అన్న ఆలోచన నీదా? శారదదా? నిజంగానే పాపం నువ్వు చనిపోయావేమో అనుకుని తిండి తిప్పులు మానేసి తెల్ల చీర కట్టుకుని బొట్టు తీసేసి కృంగి కృషించిపోయింది. చచ్చా, మీరా మీద నీకు కొంచెం కూడా జాలేయలేదా కేపీ? ఆయన చనిపోలేదు, బ్రతికే ఉన్నారని పాపం మీరాకెందుకు చెప్పలేదు కేపీ? అవును, వదిన అడుగుతుంది కరెక్టే. ఎందుకు చెప్పలేదు రాక్షసి నాకు? ఆ ఎస్పీ సూర్య వాళ్ళ అన్నయ్య నేనే చంపేశాననుకుని నా మీద పగబట్టాడు. ఒకవేళ నేను బతికే ఉన్నానని తెలిస్తే నన్ను ఎక్కడ చంపేస్తాడోనని భయపడి శారద చెప్పలేదు. నిజానికి ఈరోజు కూడా ఆ ఎస్పీ నా మీద అటాక్ చేశాడు. అయినా చెప్పొద్దన్న ఐడియా ఇచ్చింది శారద కాదు, భూమి. శారదని బాగానే వెనకేసుకొస్తున్నావు కేపీ. తెలివిగా సమాధానం చెప్తున్నావు. నేనడుగుతోంది శారద నువ్వు బ్రతికే ఉన్నావని మీరాకి ఎందుకు చెప్పలేదు అని. చెప్తున్నాడు కదా అత్తయ్య, ఎస్పీ వల్ల నాన్నకి ప్రమాదం ఉందని. ఏ, మీ అమ్మలాగే నువ్వు కూడా అమాయకంగా ఆలోచించు.